హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కూల్చివేతలు జరుగుతున్నాయి. లోటస్ పాండ్ లో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. వైఎస్ కుటుంబం ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అక్కడ సెంట్రీని తొలగించారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. లోటస్ పాండ్ దగ్గర ఈ కూల్చివేతలకు సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ నివాసం ముందు ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్ మీద ఉన్న కొన్ని షెడ్లను స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా కూల్ చేసిన తర్వాత ఉన్నటువంటి దృశ్యాలు ఇవి. ప్రజెంట్ మనం చూసినటువంటి నివాసం అయితే అది జగన్కి సంబంధించినటువంటి నివాసం. అయితే గతంలో సీఎంగా జగన్ ఉన్నటువంటి సమయంలో ఆయనకు సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది షెల్టర్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ మీద కొన్ని స్పెషల్ రూమ్స్ని నిర్వహించారు. సో ఆ రూమ్స్ని ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. ఫుట్పాత్ మీద ఏర్పాటు చేసినటువంటి రూమ్స్ అన్ని అక్రమ పద్ధతిలో నిర్మించారంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులకు పలు ఫిర్యాదులు వెళ్ళడంతో ఈరోజు ఉదయం మొత్తం ఈ కూల్చివేతలు చేపట్టారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సో ప్రజెంట్ ఆ లోపల ఉన్నటువంటి సామాను మొత్తాన్ని కూడా బయటనే పెట్టినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు ఏసీస్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అంటే సెక్యూరిటీ వైజ్గా గతంలో సీఎంగా ఉన్నటువంటి టైంలో అనేక మంది సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి రూమ్స్ని ఇప్పుడు కూల్చివేశారు. సో వాటికి సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా చూస్తున్నాము. సో ప్రజెంట్ వీటన్నిటినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు వీటన్నిటినీ కూడా కూల్చేశారు. ఇటువైపు మనం చూస్తే ఫుట్పాత్కి సంబంధించి ఉన్నటువంటి దృశ్యాలు కేవలం అక్కడి వరకు, అక్కడ మనకి ఏదైతే ట్రీ కనిపిస్తుందో ఆ ట్రీ వరకు మాత్రమే ఫుట్పాత్ ఉండాలి. కానీ ఫుట్పాత్ని ఎన్లార్జ్ చేసి ఈ తరహాలో రూమ్స్ నిర్మించారు అనేటువంటిది ప్రధాన ఎలిగేషన్. సో దీన్ని అన్నిటినీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని మొత్తం ఇదంతా కూడా అక్రమ పద్ధతిలో రూమ్స్ నిర్మించారు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు ఈ విధంగా కూల్చివేతలు చేపట్టారు. సో ప్రజెంట్ అటు సైడ్ మనం చూస్తే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఫుట్పాత్ లేన్ ఏదైతే ఉందో అక్కడి వరకు మాత్రమే ఈ ఫుట్పాత్ అనేటువంటిది ఉండాలి. కానీ ఇక్కడ ఫుట్పాత్ని పూర్తిగా ఎన్లార్జ్ చేసి వీటి మీద రూమ్స్ నిర్వహించడం అనేది జీహెచ్ఎంసీ రూల్స్కి విరుద్ధంగా ఉందనేది ప్రధాన ఆరోపణ. సో ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ కూల్చివేతలు అన్నింటినీ కూడా చేపట్టారు. ఇవాళ ఉదయం నుండి కూడా ఈ కూల్చివేతలు అన్నీ జరిగాయి. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూస్తే ఫుట్పాత్కి సంబంధించి ఇక్కడి వరకు ఫుట్పాత్ ఉంది, కానీ అటు సైడ్ మనం చూస్తే కంప్లీట్ ఫుట్పాత్ ఇక్కడి వరకు కూడా ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఇక్కడ వన్స్ జీహెచ్ఎంసీ అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టిన తర్వాత ఏర్పడినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అక్కడ జేసీబీల సహాయంతో మొత్తం 2 జేసీబీలను తీసుకొచ్చి ఉదయమే ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేశారు. సో ప్రజెంట్ జగన్ నివాసానికి బయటనే అంటే సెంట్రీ పాయింట్గా ఉన్నటువంటి దాని పక్కనే ఉన్నటువంటి ఫుట్పాత్ మీద ఈ తరహా రూమ్స్ని ఏర్పాటు చేశారు. సో వీటన్నిటినీ కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఉదయం కూల్చివేశారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా దీనిపైన మాట్లాడలేదు. అయితే గతంలోనే అంటే జగన్ సీఎంగా ఉన్నటువంటి టైంలోనే ఇక్కడ నిర్మాణాలు చేపట్టిన తర్వాత ఇక్కడ స్థానికులు కొందరు జీహెచ్ఎంసీ అధికారులకు అప్పట్లోనే ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా మీటింగ్ పెట్టినా సరే భారీ ఎత్తున వాహనాలు ఇక్కడ పార్క్ చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయేది. సో ఇటువైపు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థానికులు అప్పటి నుండే అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ నివాసం వద్దకి చేరుకొని వాటన్నిటినీ కూడా కూల్చివేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో మెయిన్ సెంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఆ సెంట్రీ పాయింట్ దగ్గర వరకు మాత్రమే ఫుట్పాత్ ఉండాలి, కానీ దాన్ని పూర్తిగా ఎన్లార్జ్ చేసి విధంగా నిర్మాణాలు చేపట్టారు కాబట్టి వాటన్నిటిని కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో లోటస్ పాండ్ నుండి ప్రణీత టీవీ 9.